కూరగాయలు కొనేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. నంబర్ 1, బెండకాయలు కొనేటప్పుడు సాఫ్ట్ గా ఉండే బెండకాయలు కొనండి. అంతేకాకుండా బెండకాయ ఒక కొన విరిచి చూడండి. అది ఇలా విరిగిపోతే అది ఫ్రెష్ గా ఉంది అని అర్థం. ఒకవేళ ఇలా విరగకపోతే అది ముదిరిపోయింది అని అర్థం. నంబర్ 2, ఆలుగడ్డ కొనేటప్పుడు రౌండ్ గా ఉండే ఆలుగడ్డలు మాత్రమే కొనండి. అంతేకాకుండా ఆలుగడ్డ ఎక్కడైనా ఇలా గ్రీన్ గా ఉంటే దాన్ని కొనకండి. నంబర్ 3, సొరకాయ కొనేటప్పుడు గోరు ఇలా గుచ్చి చూడండి. ఇలా గుచ్చుకపోతే అది ఫ్రెష్ గా ఉంది అని అర్థం. ఒకవేళ గుచ్చుకోకపోతే అది ముదిరిపోయింది అని అర్థం. నంబర్ 4, వంకాయలు కొనేటప్పుడు సాఫ్ట్ గా ఉండే వంకాయలు మాత్రమే కొనండి. అంతేకాకుండా ఆ వంకాయ మీద ఎక్కడైనా పుచ్చులు ఉంటే దాన్ని కొనకండి. నంబర్ 5, ఉల్లిగడ్డలు కొనేటప్పుడు మొత్తం ఎండిపోయి ఉన్న ఉల్లిగడ్డలు కొనండి. పచ్చిగా ఉన్న వాటిని కొనకండి. నంబర్ 6, టమాటాలు కొనేటప్పుడు వెంటనే యూజ్ చేయాలంటే ఎర్రగా ఉన్న వాటిని కొనండి. ఒకవేళ 2-3 రోజుల వరకు యూజ్ చేయాలంటే కొద్దిగా పచ్చిగా ఉన్న టమాటాలు కొనండి. నంబర్ 7, నిమ్మకాయలు కొనేటప్పుడు దాన్ని ప్రెస్ చేసి చూడండి. అది మామూలుగా ప్రెస్ అయితే అందులో ఎక్కువ రసం వస్తుంది అని అర్థం. ఒకవేళ ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ఉంటే అందులో తక్కువ రసం వస్తుంది అని అర్థం. నంబర్ 8, ఒకవేళ మీకు కూరగాయలు కొనడం అస్సలు తెలియకపోతే అమ్మ వెనుక కొన్ని రోజులు వెళ్ళండి. అప్పుడు